కెమెరా ముందు మనం నటించడము, ఫేస్ ఫీలింగ్స్ ఇవ్వడము, లేకుంటే కెమెరా ముందు పోజులు పెట్టడము, ఫోటో స్టిల్స్ ఇవ్వడము, వీడియో స్టిల్స్ ఇస్తాం కదా! అది ఎట్లా ఇయ్యాలంటే కెమెరాకు మనకు ఎలాంటి రిలేషన్ ఉండద్దనమాట. కెమెరాకు మనకు రిలేషన్ ఉండకుండా ఇవ్వాలి. అంటే కనిపించంది కూడా మామూలుగా మనసు కనిపించదు. ఆ! ఆ మనసులో కెమెరాకు మనకు రిలేషన్ ఉంటే నడవదు. అది కూడా ఉండద్దు. శరీరానికి మనకు రిలేషన్ ఉండద్దు. చూపుకు, మనసుకు, భావానికి, ఐడియాకు, కింద కాళ్ళకు కూడా మనకు రిలేషన్ ఉండద్దు. ఆ! ఆ కెమెరాలో పడని భాగాలుంటాయి గదా! కింద నడుము, అవి ఛాతీ అవి గూడా కెమెరాలో పడవు గదా! అని వాటికి కెమెరాకి మనకి రిలేషన్ ఉండదు. ఇలా ఇవ్వాలంటాయి. ఇలా ఇచ్చి స్టిల్లు గాని మీరు ఫేస్ ఫీలింగ్స్ స్టిల్స్ ఇస్తా ఉంటారు. అలా ఇవ్వాలి. అలా ఇస్తేనే రియాలిటీగా వస్తదనమాట. ఈ ఫేస్ ఫీలింగ్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇచ్చేటప్పుడు గూడా, ఆ వాయిస్ కూడా కెమెరాకు ఆ వాయిస్‌కి ఎక్కడ గూడా సింక్ కావద్దనమాట. అంటే ఎక్కడ టాలీ కావద్దు. దానికి దీనికి ఏ సంబంధం ఉన్నట్టు. రికార్డింగ్ గాని, కెమెరాకి గాని సంబంధం లేకుండా ఉండాలనమాట. అంటే ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు మన మనసు, మన శరీరము, మన కాళ్ళు, మన శరీరం, మనసు, భావము ఏది కనిపించంది రికార్డ్ కాంది కదా అని మనం కెమెరాకు సింక్ కావద్దు. రికార్డింగ్‌కి సింక్ కావద్దు. అలా చెప్పాలంట వాయిస్ ఓవర్ గూడా. మనం కెమెరా ముందు ఒక విషయాన్ని గానీ, బ్యాక్‌గ్రౌండ్ గానీ, ఒక విషయాన్ని ఎలా మాట్లాడాలంటే, మనం ఇప్పుడు ఒక గ్రౌండ్‌లో స్వేచ్ఛగా రయ్య రయ్య సైకిల్ ఎక్కుతారు కదా! పిల్లలు గానీ, పెద్దలు గానీ తొక్కొచ్చు, బండి నడుపుకోవచ్చు ఇష్టం ఉన్నట్టు. గ్రౌండ్‌ల, ఖాళీ గ్రౌండ్‌ల. హెవీ స్పీడ్‌లో పోవచ్చు, రయ్య రయ్య తిరగొచ్చు. కానీ పబ్లిక్‌లో నువ్వు అంత స్వేచ్ఛగా ఈడ నడుస్తావా? పబ్లిక్‌ల చుట్టూ జనం ఉంటారు, ఎదురు మనుషులుంటారు. మనం వాళ్ళకి యాక్సిడెంట్ చేయొచ్చు, వాళ్ళు మనకి యాక్సిడెంట్ చేయొచ్చు. లారీలు మనకు గుద్దచ్చు, మనం లారీలకు గుద్దచ్చు. కాబట్టి ఏం చేస్తాం? బ్రేక్ పట్టుకొని నడుపుతాం కదా! బ్రేక్ చేతిలో పట్టుకొని నడుపుతాం. స్వేచ్ఛ ఉండదు గ్రౌండ్‌లో ఉన్నట్టు. కానీ అగో ఆ రోడ్డు మీద కూడా గ్రౌండ్‌లో ఉన్నంత స్వేచ్ఛగా పోవాలి. కానీ ఆ మనుషులను తప్పించాలి. ఎదుటి లారీలు మనకు గుద్దద్దు, మనం వాళ్ళకు గుద్దద్దు, జనాలకు మనం గుద్దద్దు, జనం మనకు గుద్దద్దు. అలా ఉంటూ జనాలను తప్పించుకుంటూ పోవాల్సి ఉంటది. కానీ అందులోనే స్వేచ్ఛ ఉండాలి. కానీ ఎవరికీ యాక్సిడెంట్ చేయొద్దు. అంటే ఎంత కష్టం జనాలను తప్పియాలంటే. జనాలను తప్పించుకోవాలి. మనకు గుద్దకుండా, మనం వాళ్ళకు గుద్దకుండా లక్షల మంది ఉన్నప్పుడు రోడ్డు మీద అంత స్వేచ్ఛగా పోగలమా? పోతే ఎలా ఉంటుంది? అదిగో అలా అన్నట్టు. కెమెరా ముందు గాని, కెమెరా బ్యాక్‌గ్రౌండ్ గాని వాయిస్ ఇచ్చేటప్పుడు ఒక విషయం తీసుకొని ఆ విషయాన్ని గురించి మాట్లాడాలి. ఆ విషయం గురించి మాట్లాడాలి. మరియు ఆ! ఆ విషయం గురించి మాట్లాడాలంటే ఎంత కష్టం. ఆ! ఉదాహరణకు ఒక పాట పాడుతున్నప్పుడు అక్షరాలు పలకాలే. సరిగ్గా అక్షరాలు పలకాలే, రాగం తీయాలే, అక్షరాలు పలకాలే, గొంతు రావాలి. 3 ఉంటాయి గదా! ఈ 3 లేకుండా ఈ 3 తప్పుగా పాడితే స్వేచ్ఛగా మనకు మనం ఎలాగైనా పాడొచ్చు ఆ పాటలు. కానీ సేమ్ ఆ అక్షరాలు ఎలా ఉన్నాయో అతను అలాగే పాడాలి. అతను రాగం ఎలా తీశాడో అలాగే తీయాలి. గొంతు ఎలా ఎత్తాడో, ఎలా దించాడో అలాగే దించాలి. అలాగే ఆపాలి, అలాగే స్టార్ట్ చేయాలంటే ఎట్లుంటది ఒక పరిధి ప్రకారం ఉంటది. అందులోనే మళ్ళా స్వేచ్ఛ ఉండాలి. అంటే ఈ 3 పాటించకపోతే పాట, గొంతు ఎత్తడము, రాగం ఈ 3 తీయకుండా ఇష్టమున్నట్టు తీసుకుంటూ గాన గంధర్వుడిలాగా ఫీల్ అవుతూ, ఊహల్లో తేలిపోతూ పాడొచ్చు. అంత స్వేచ్ఛగా ఊహల్లో తేలిపోతూ ఈ రిస్ట్రిక్షన్స్ పాటించకుండా ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంటామో అంత స్వేచ్ఛగా అక్షరాలను పలుకుతూ, రాగాన్ని తీస్తూ, ఆ! అదే గొంతు వస్తూ సేమ్ ఆ పాట లాగానే రానియాలి. అంటే ఎంత కష్టం. అగో అట్లా అన్నట్టు. మీరొక విషయాన్ని కెమెరా ముందు మాట్లాడుతున్నప్పుడు అందులో కంటెంట్ ఉండాలి. ఆ విషయము, విశేషాల గురించి మాట్లాడుతూ ఉండాలనమాట. ఆ! వాటి గురించి మాట్లాడుతూ ఉంటేనే మీరు చక్కగా చెప్పినట్టు. అంతేగాని మీకు మీరు స్వేచ్ఛగా ఉంటే అది ఎట్లుంటదంటే గ్రౌండ్‌లో ఎంతైతే స్వేచ్ఛగా తిరుగుతారో అలా తిరుగుతాం. అలా తిరిగితే కూడా ఏం తిరుగుతారు. కానీ రోడ్డు మీద తిరగగలవా? రోడ్డు మీద తిరగడం గొప్ప కదా! జనాలను తప్పించుకుంటూ రోడ్డు మీద తిరగడం ఎట్లుంటదో అలా మాట్లాడాలంట. కంటెంట్ గురించి మాట్లాడడం, ఆ ప్రాంతం గురించి, ఒక విషయం గురించి చెప్పడం, అలా చెప్పడం అన్నమాట. అలా చెప్పండి. అలా చెప్తేనే మీరు వింటారు. ఇలా ప్రాక్టీస్ చేయండి. కెమెరా ముందు గాని, బ్యాక్‌గ్రౌండ్ గాని వాయిస్ ఓవర్. చాలామంది డాంబికులు స్వేచ్ఛగా మాట్లాడాలనుకుంటారంట. స్వేచ్ఛగా మాట్లాడుకునేవాడు ఫ్రీ బర్డ్ లాగా మాట్లాడాలనుకుంటాడు. దానికి రిస్ట్రిక్షన్స్ పాటించడనమాట. అంటే ఆయన కంటెంట్ ఉండడు. విషయము, విశేషము ఏది ఉండదు. అది లేకుండా దాని గురించి స్వేచ్ఛగా మాట్లాడుతున్నట్టు. అలా మాట్లాడితే వినరనమాట. గుర్తుపెట్టుకోండి. మీరు కంటెంట్ స్వేచ్ఛగా మాట్లాడాలి కానీ ఆ స్వేచ్ఛలో కంటెంట్ ఉండాలి. విశేషము, మాట్లాడడము, రీజను ప్రతీది ఉండాలనమాట. అలా ఉంటేనే మీ వీడియో చివరిదాకా చూస్తారు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఒక యూట్యూబర్ లాగా ఫ్యాషన్‌గా, సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతూ ఏదో స్వేచ్ఛగా మాట్లాడుతూ ఉంటారు కదా! అలా మాట్లాడితే వినేటోళ్ళు వినరు. ఇప్పుడు ఒక ఉత్తరం ఉన్నది. ఆ ఉత్తరంలో రాస్తాం కదా! రాస్తే ఏ వ్యక్తికి రాస్తాం, ఎందుకు రాస్తాం, ఏం రాస్తాం అని ఉంటది గానీ పిచ్చిగా ఏది పడితే అది రాత్తామా? ఒక వ్యక్తికి రాయాలంటే ఏమేమి రాస్తాం? కుశల ప్రశ్నలు, మంచి, చెడు, బాధలు, సంతోషాలు ఇవన్నీ రాస్తాం కదా! అదంతా ఉత్తరంలో రాయాలి. ఫ్రమ్ అడ్రస్ ఉండాలి. టు అడ్రస్ ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తికి చెందుతది. అందులో మ్యాటర్ ఉంటది. ఆ వ్యక్తి చదువుతాడు. ఆ ఇంటి నంబరు, ఊరు, పేరు అంతుంటే వానికి చేరుతది. రాసిందెవరు? మనం అని చెప్తేనే మనం రాసినట్టు. ఇన్నుంటాయి గదా! చెప్పే విషయంలో గూడా ఇన్ని ఉండాలనమాట. ఇన్ని ఉంటూనే మళ్ళా స్వేచ్ఛ జేయాలి. స్వేచ్ఛ అంటే
ఆహ్, చెప్పాను గదా! ఖాళీ గ్రౌండ్‌లో రయ్య రయ్య సైకిల్ ఎక్కితే ఎంత స్వేచ్ఛగా తిరుగుతామో, అంత స్వేచ్ఛగా రోడ్డు మీద 100 మంది, 1,00,000 మంది జనం ఉన్నా తిరగాలి అని చెప్పినా గదా! ఎవరికి యాక్సిడెంట్ చేయకుండా మనకి యాక్సిడెంట్ కాకుండా పోవాలని చెప్పినా గదా! అగో అలా అన్నట్టు. ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ పాటిస్తూ కంటెంట్‌ని చెప్పాల్సి ఉంటది. అగ్గో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక పెద్ద ప్రశ్నకు జవాబు ఉన్నదనుకో, పేజీ అంత జవాబు ఉన్నది. దాన్ని పూర్తిగా బట్టి పట్టాలి గదా! బట్టి పట్టి చెప్పాలి గానీ, అవి బట్టి పట్టలేక మనం సొంతంగా కల్పించి చెప్తే ఎట్లుంటది? అగో ఎవరు వినరు, మార్కులేయరు గదా! పాస్ మార్కులు పరీక్షల అలాగనండి. మీరు చెప్పే విషయంలో పూర్తిగా దానికి సంబంధించిన కంటెంట్ ఉండాలి. అగో అది లేకుండా మీరు సొంతగా ఘోరంత ఒక్క పదం చెప్పినా గూడా, మీరు చేతకాక విషయం చెప్పలేక సొంతగా చెప్తారన్నట్టు. ఇది ఈజీగుంటది. అలా చెప్తే ఎవరు వినరు. స్కిప్ జేస్తారు. యూట్యూబ్‌లో నీళ్ళను పాలని పోస్తే నమ్ముతారా ఎవరైనా? తాగుతారా? నీళ్ళు నీళ్ళే గదా! అందులో పాలు కావు కదా! అదే పాలు పోస్తేనే తాగుతారు గదా ఎవరైనా. అంతేగాని పాలు పోయకుండా నీళ్ళు పోసి ఇదిగో పాలంటే అవి పాలైతాయా? అగో అట్లనే మీరు విషయం చెప్పరు కొందరు. ఏదో చెప్పినట్టు భ్రమపడితే ఏదేదో మాట్లాడతారు. వాళ్ళకి వాళ్ళ సొంతంగా సృష్టించి. ఎందుకంటే నిజమైన విషయం మనం సేకరించాలి, దాన్ని చెప్పాలంటే రిస్క్ తీసుకోవాలి. ఇప్పుడు 10వ తరగతి పరీక్ష ఉన్నది. పరీక్ష హాల్ పోయి పరీక్షలు పాస్ కావాలంటే పుస్తకంలో ఉన్నది చదవాలి. కానీ చదవలేవాడు. చదవకుండా తన సొంత కవిత్వంతోటి ఏదేదో ఆలోచించి భ్రమపడి ఏదేదో మాట్లాడుతున్నాడు సొంతగా. అది ఆన్సర్ అయిందా? కాదు కదా! అట్లన్నట్టు. మీరు విషయం చెప్పాలంటే అది పాల లాంటిది. ఆ! నీళ్ళని పోసి పాలు అనే అబద్ధం ఆడితే ఎదుటోళ్ళు పాలను తాగుతారా? తాగరు కదా! నీళ్ళు నీళ్ళే కదా! అట్లా. పసలేని మాటలు మాట్లాడితే మీకు మీరు సొంతంగా మాట్లాడితే అది అందులో పస ఉండదు. వినరు జనం.